ఏడాది మాల్దీవ్స్ టూర్ కు వెళ్లిన వీళ్ళు తాజాగా వియత్నాంలో పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ళ మధ్య ఏదో నడుస్తోందని చాన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాము. అటు విజయ్ దేవరకొండ గాని ఇటు రష్మిక మందన గాని నోరు విప్పలేదు. వెకేషన్స్ అలాగే విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక పండుగ సెలబ్రేషన్స్ అటు ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళు మాత్రం ఎప్పుడు కలిసి కనిపించకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. మాల్దీవ్స్ టూర్ లాగే ఇప్పుడు వియత్నాం ఫోటోలు కూడా వేర్వేరుగానే బయటకు వచ్చాయి. విజయ్ రష్మిక ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్డ్స్ వియత్నాంలో కనిపించారు. వారం రోజుల కిందట విజయ్ ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు, ఒక్కరోజు ముందు రష్మిక షేర్ చేసిన ఫోటోలు చూసి వీళ్ళిద్దరూ కలిసి వియత్నాం వెకేషన్ కు వెళ్లినట్టు ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. నిజానికి ఈ ఇద్దరు తాము వియత్నాం వెళ్లినట్టు తమ పోస్ట్ లో ఎక్కడా చెప్పలేదు. అయితే కేవలం బ్యాక్గ్రౌండ్ చూసి పట్టేసుకునే ఫ్యాన్స్ ఈ ఇద్దరి ఫోటోలను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం జనవరి 14 రష్మిక కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఆమె వెరైటీ క్యాప్స్ పెట్టుకొని కనిపించింది. అందులో తనకు బాగా నచ్చిన దానిని ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పింది. అంతకుముందు విజయ్ కూడా తను డిన్నర్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఇవి కూడా వియత్నాంలో దిగినట్లుగానే అనిపిస్తున్నాయి. అప్పట్లో మాల్దీవ్స్ కు కలిసి వెళ్లిన వేర్వేరుగా ఫోటోలు షేర్ చేసిన ఫ్యాన్స్ ను టీజ్ చేసిన ఈ కపుల్ ఈసారి కూడా అదే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. విజయ్ రష్మిక ఇక దాగుడు మూతలకు చెక్ పెట్టేసి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ అని కూడా తేల్చేశారు. గతేడాది ఖుషి మూవీ ప్రమోషన్ల సమయంలో తాను కూడా పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్లు విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగా విజయ్ తన ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.